కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కమలాపడ గారు చెప్పాడు. మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతులు పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతులు పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతులు పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయారు. కోడికత్తి డ్రామా ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? ప్యారిస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పావు. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతావు. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు. ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్రిమాలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పురిగందులని ఒక సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేశావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2020 నెలలకి మర్చిపోయారు. మర్చిపోలే జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు.